సరే, ఒక చిన్న అబ్బాయి చేసిన ఓ మంచి పని గురించిన కథ ఇది. బీచ్ దగ్గర ఓ రంగులేంట్లో ఉండే ఓ చిన్నారి గురించి తెలుసుకుందాం. శ్రీకర్కి చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఎక్కువ. ప్రతిరోజూ పొద్దున్నే లేవగానే వాళ్ళమ్మని ఇదే ప్రశ్న అడిగేవాడు. శ్రీకర్ ప్రపంచం ఓ పెద్ద అడ్వెంచర్ లాంటిది. రోజూ కొత్త విషయాలు చూస్తూ నేర్చుకుంటూ ఉండేవాడు. అలా ఆడుకుంటున్న ఓ రోజు ఊహించని ఓ సంఘటన జరిగింది. అక్కడే ఆ చిన్న ప్రాణి తనకో పెద్ద సవాలు విసిరింది. కాని శ్రీకర్ భయపడలేదు. వెంటనే దానికి సహాయం చెయ్యాలనుకున్నాడు. చూడండి ఎంత పద్ధతిగా జాగ్రత్తగా దానికి సహాయం చేశాడో. ఇదేదో క్షణికావేశంలో చేసింది కాదు. ప్రతిరోజూ ఎంతో శ్రద్ధగా చూసుకున్నాడు. శ్రీకర్ కష్టానికి ఫలితం దక్కింది. ఆ పీతగాయం నుండి పూర్తిగా కోలుకుంది. ఇక ఆ పీతను మళ్లీ దాని ఇంటికి అంటే సముద్రంలోకి పంపించేశాడు. ఈ అనుభవం శ్రీకర్కో ఓ సరికొత్త విషయాన్ని నేర్పింది. ఓ గొప్ప అనుభూతినిచ్చింది. తను చేసిన చిన్న పనే అయినా ఎంత పెద్ద మార్పు తెచ్చిందో తెలిసి గర్వపడ్డాడు. అప్పటినుండి శ్రీకర్ అంటేనే దయ, ఉత్సుకత ఉన్న అబ్బాయి అని పేరు వచ్చింది. అందుకే అంటారు, దయ, ఉత్సుకత కలిస్తే ఈ ప్రపంచం ఇంకా అందంగా మారుతుంది. చూశారా, ఓ చిన్న సంఘటన జీవితానికి సరిపడా ఎంత పెద్ద పాఠం నేర్పిందో.